అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలండి. ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవునికి అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి ఈ షార్ట్ వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మనము వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే మనం ధ్యానించే అంశము నమ్మకము. ఈ నమ్మకం గురించి మరి దేవుడు నిన్నటి దినాన మనతో ఏం మాట్లాడినాడో మనము ఆలోచన చేస్తున్నా. మరొకసారి చదువుకొని త్వరగా ముందుకు వెళ్దాం. 101వ కీర్తన 6వ వచనంలో రాయబడిన మాట, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని యొద్ద నివసించాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలి. ఆ నమ్మకస్తులు ఎవరో దేశంలో నేను, మనుషులలో నేను కనిపెట్టుచున్నానని దేవుడు సెలవిచ్చున్నాడు కదా. మరి కనిపెట్టినప్పుడు ఆ నమ్మకస్తుడు ఎవరో మరి దేవుడు కనుగొన్నాడా అనే విషయాన్ని మనము గమనించినట్టయితే ఎస్, దేవుడు ఆ నమ్మకస్తుని కనుగొన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యక్తి మనకు ఎక్కడ కనిపిస్తాడనే విషయాన్ని మనము ఆలోచన చేసినట్టయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మనకు ఆ నమ్మకస్తుడైన వ్యక్తి మనకు కనిపిస్తాడు. చదువుకుందాం. అందుకు ఆ ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని నుండి తగిన హేతువు చేత కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయని వాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి అనే మాటను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ దానియేలు ఎలాంటి వ్యక్తి అంట? నమ్మకస్తుడై. ఎవరి దగ్గర నమ్మకంగా ఉన్నాడు? రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. అతనికి అప్పచెప్పిన బాధ్యతను అతను నమ్మకముగా చేసేవానిగా ఉన్నాడు. అందుకనే నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను ఆయన చేయలేదు. మరి ఈ విషయంలో మనం దానియేలును జ్ఞాపకం చేసుకోవాలి. మనము దానియేలును మనకు ఒక మాదిరిగా మనం ఉంచుకోవాలి. దానియేలు దేవుని విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. మరి దానియేలు రాజు విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. తనకు అప్పచెప్పిన బాధ్యత విషయంలో నమ్మకస్తునిగా ఉన్నాడు. అతనికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని తట్టుకున్నాడు. కానీ ఎక్కడ కూడా దానియేలు తన నమ్మకాన్ని కోల్పోలేడు. ఈరోజు నీవు నేను కూడా దానియేలును ఆదర్శంగా తీసుకొని